బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె వస్తావు కొడుకో నైజాము సర్కరోడా. ఇక్కడే ఉన్నారు నరసింహరావు అన్న గారు. నేను చాలా చిన్న వయసు అప్పుడు, గద్దర లేరు, అడవిలో ఉన్నారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు. అప్పుడు విన్న పాటలు చాలా చిన్నప్పుడే గుండెలో చిగురిచ్చిన పాట ఇది. అన్యాయానికి తిరుగుబాటుగా న్యాయం వైపు ఉండాలని చిగురించిన మొక్క ఈనాటికి కూడా న్యాయం వైపే ఉండాలి, ఈనాటికి కూడా అన్యాయం జరుగుతుంది, మనం న్యాయం వైపు ఉండాలని గద్దరన్న చనిపోగానే యుద్ధంలో దిగినాను, రాజకీయంలోకి వచ్చాను. అది నా చిన్ననాటి వయసులో ఏ పాట అయితే విన్నానో, ఏ మాట అయితే విన్నానో, ఏ వ్యక్తిత్వం, ఇక్కడ కూర్చున్న నరసింహరావన్న గారు కానీ, కోదండరామ్ సార్ గారు కానీ, అట్లాగే మాస్టర్ జీ గారు గారిని వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసుకుంటూ వచ్చినాను. ఆ వ్యక్తిత్వమే మాలో ఉంది, వాళ్ళ శిష్యులమే మేము. ఇంకొక పాట పాడతాను. అంటావా మామ అంటావా, నీ పిల్లలకు ఏమి వ్యక్తిత్వం నేర్పిస్తున్నారు చెప్పండి. నేను విన్న పాట యుద్ధానికి సై అన్నది, న్యాయానికి సై అన్నది, నిజాయితీ వైపు నిలవడం అన్నది. కానీ ఈ రోజు నేర్పిస్తున్న పాటలు 2 ఏళ్ల పాట, 2 ఏళ్ల బిడ్డ ఆ పాటకు, ఆ లయకు డాన్స్ వేస్తుంటే నెగటివ్ ఎనర్జీస్ ని మీరు ఆ బిడ్డలో నాటుతున్నారని వేదిక మీద నుంచి నేను మీకు తెలియజేస్తున్నాను. సో మనం ఏవి నాటుదాం? కలుపు మొక్కలు నాటుతామా మన బిడ్డల గుండెల్లో? తులసి మొక్కల్ని నాటుతామా మన బిడ్డల గుండెల్లో అని మనం నిర్ణయించాల్సిన సమయం ఏర్పడింది. మరొక్కసారి ఇది మామూలు యుద్ధం కాదు, సమాజం మీద, మనుషుల మీదనే యుద్ధం. మరొక్కసారి మనిషి వ్యక్తిత్వం మీద యుద్ధానికి మొదలైంది. దానికి పూనుకున్నారు మన జూపల్లి గారు. చాలా బాధపడుతుంటే మాకు అర్థం కాలేదు స్టార్టింగ్ లో. మనం ఏమైనా చేయాలమ్మా, సమాజం ఇట్లా అయిపోతుంది అని ఒక పొలిటీషియన్ గా, జనరల్లీ ఆ రాజకీయంలో పొలిటీషియన్స్ అంత సున్నితమైన విషయాలకు వెళ్ళరు. కానీ ఆయన పడుతున్న తపన చూసి మాకు చాలా బాధ అనిపించింది. నిజంగా నాలో కూడా అది మనం ఏమైనా చెయ్యాలని, ముందుకు తీసుకెళ్లాలని మనం సాంస్కృతిక సారథి నుంచే మొదలు పెట్టామని. ఎలా మొదలు పెట్టాము అంటే, మన సాంస్కృతిక సారథి కళాకారులకు ట్రైనింగ్ రూపంలో మొదలు పెట్టాం. వాళ్ళకు డప్పు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకు ఉమెన్ కి వ్యక్తిత్వ వికాసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రానున్న టైంలో మన స్త్రీలకు కట్టె సాము నేర్పిస్తే అది వాళ్ళు లోకల్లో ఉన్న స్కూల్స్ లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరుగుతారు. అట్లాగే వాళ్ళ డిఫరెంట్ స్కిట్స్ మీద ట్రైనింగ్ కూడా మొదలు పెట్టబోతున్నాము, నాటకాల మీద మొదలు పెట్టబోతున్నాము. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న 550 మంది కళాకారులు, వాళ్ళు యోధులు, వాళ్ళు కళా నాయకులు, వాళ్ళు లక్షలాదిగా ప్రజలని, పిల్లలని వాళ్ళ వ్యక్తిత్వాల మీద ప్రభావం చూపుతారు. కాబట్టి ముందుగా మరొక్కసారి వాళ్ళకి ఆ నమ్మకం కలిగించాలి, వాళ్ళకి ఆ ధైర్యాన్ని కలిగించాలి. 10 ఏళ్లుగా వాళ్ళ నైపుణ్యాన్ని తొక్కివేయబడ్డది, ఆ నైపుణ్యాన్ని మరొక్కసారి తీసుకురావాలనే ఉద్దేశంతో మనము ఈ కళాకారులకు ట్రైనింగ్ మొదలు పెట్టాం సార్. అట్లాగే అదే భాగంలో ఇక్కడ కళాకారులు పెద్ద ఎత్తున పాటలు రాస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు, వందలాదిగా అప్పుడే పాటలన్నీ ప్రజల్లోకి పాడుతున్నారు. కానీ అవన్నీ రికార్డ్ అవ్వడం లేదు, అవన్నీ రికార్డ్ అయి ప్రజల్లోకి వెళ్ళడం లేదు అన్న ఉద్దేశంతో మేము మరొక్కసారి డిస్టిక్ వైజ్ 2 పాటలు, 2 నాటకాలకి ప్రతిపాదన చేసుకొని అవి తీసుకోవడం జరుగుతుంది. అది మనం రికార్డ్ చేసి ఒక స్టూడియోని ఏర్పరిచి, ఆ స్టూడియో ద్వారా పెద్ద ఎత్తున మన తెలంగాణ సంస్కృతికి ఆధ్వర్యం, మన కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక స్టూడియో ఏర్పరిచి, ఒక వెబ్సైట్ కూడా మనము రెడీ చేయడం జరిగింది. మీరు అవకాశం ఇస్తే ఆ వెబ్సైట్ ని మనం ఇప్పుడు ఇనాగరేట్ చేయగలుగుతాం. సో ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే, వ్యక్తిత్వ నిర్మాణం కరెక్ట్ గా అవ్వటం లేదు. ఈ వ్యక్తిత్వ నిర్మాణం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఈ వ్యక్తిత్వ నిర్మాణం మన ఇంటి నుంచి మొదలవుతుంది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, తర్వాత 2వది సమాజం, 3వది స్కూలు, 4వది ప్రభుత్వ బాధ్యత. మనం ఏం చేస్తున్నామంటే ప్రభుత్వం చేస్తలేదు అంటారు.
ప్రభుత్వం కాదండి సమాజ నిర్మాతలు. ముందుగా తల్లి తండ్రులే సమాజ నిర్మాతలు. తల్లి తండ్రే తమ బిడ్డ వ్యక్తిత్వాన్ని పెంచాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి మనమందరూ భాగమవుతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరం బిడ్డల వ్యక్తిత్వాన్ని వికాసాన్ని కోసం మేము ఉంటామని తెలియజేస్తూ, అట్లాగే ఇందాక మేడం చెప్పినట్టు కూడా ప్రతి జిల్లాకి మన కళాకారులు ఉన్నారు కాబట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక 2 రోజులు మన కళాకారులు ఆ స్కూల్లో కాలేజ్లో వెళ్ళి ఈ వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించిన పాటలు నాటకాలు వేస్తే ప్రభావితమవుతారని తెలియజేస్తూ, గద్దరన్న 40 ఏళ్ళ ముందు రాసిన పాట అది మహాబోధి విద్యాలయం కోసం రాశారు. బి నరసింహరావు అన్నగారు తండ్రి గారు ఆ భూమి గద్దరన్నకి ఇస్తే గద్దరన్న సూర్యుడు చంద్రుడు వెన్నెల కోసం రాసి ఇవ్వలేదు. ఆ భూమి పేద ప్రజలకు చదువు చెప్పాలి, జ్ఞానం ఒక్కటే మిగులును అనే ఒక స్కూల్ కట్టాడు. స్కూల్ కట్టిన టైంలో 40 ఏళ్ళ ముందు రాసిన పాట ఎంతో మంది పిల్లలకు ఇప్పటి కూడా పాడుతూ ఉంటారు. ఎంతో మంది కాల్ చేసి చెప్తుంటారు, అక్క ఆ పాట ప్రతినిత్యం మాకు ధైర్యాన్ని ఇస్తుంది, అక్క ఆ పాట మా వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసిందని చెప్తే ఆ పాటను పెద్ద ఎత్తున ఈనాటి కూడా పాడతాము. గద్దరన్న రాసిన పాట మీకు ఒక 2 బిడ్డలు మీకోసం పాడతాము. ముద్దు ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం రేపటి సమాజపు గుర్తులం మరో ప్రపంచ నిర్మాతలం పాలిచ్చి మాట నేర్పిన తొలి గురువు అమ్మనే పాలిచ్చి మాట నేర్పిన తొలి గురువు అమ్మనే అక్షర జ్ఞానం నేర్పిన బడిలో నా గురువుకు అక్షర జ్ఞానం నేర్పిన బడిలో నా గురువుకు బ్రతుకంతా రుణపడి ఏం బ్రతుకుతా ఆశయాల జ్యోతులై వెలుగుతా బ్రతుకంతా రుణపడి ఏం బ్రతుకుతా ఆశయాల జ్యోతులై వెలుగుతా. ఇది గద్దరన్న బలే 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 అన్న గద్దరన్న, ఊరు మనదురో వాడ మనదురో అన్న గద్దరన్న చాలా సున్నితమైన అంశాలు కూడా తాకి అది పిల్లల వ్యక్తిత్వ నిర్మాణానికి ఉంటుందని ఇంత సున్నితమైన పాట రాయగలిగారు. సో ఈ పాటలు ఆటలు మాటలు మన జీవిత విధానం మన బిడ్డల మీద ఎంతో ప్రభావం చూపుతుందని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మీరు అలౌ చేస్తే తెలంగాణ సాంస్కృతిక సారథి తరఫున మనం ఒక వెబ్సైట్ని కల్చరల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ని ఇనాగరేట్ చేస్తాం. అట్లాగే మనం యాప్ నెక్స్ట్ మంత్ నవంబర్ 1 నుంచి కూడా మనం తెలంగాణ సాంస్కృతిక సారథి కళా జిల్లా వారిగా అటెండెన్స్ యాప్ కూడా రెడీ అవ్వడం జరిగింది. దాన్ని కూడా అటెండెన్స్ యాప్ కూడా మనం ఇక్కడ 1 నుంచి పెడతాము. సో నెట్వర్క్ లేదు, ఫోన్ పనిచేయట్లేదు అనే క్వశ్చన్ ఏముండదు. నెట్వర్క్ ఉన్నా ఫోన్ చేసినా చేయకపోయినా అటెండెన్స్ యాప్లో ఆన్ చేస్తే సరిపోతుంది. అది మనం ఇక్కడ తీసుకొని అటెండెన్స్ని తీసుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. మన వెబ్సైట్ని గౌరవ మంత్రి గారు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, మన చైర్మన్ వెంకటరెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండ రావు గారి సమక్షంలో మిగతా పెద్దల సమక్షంలో మనం ఇప్పుడు ఆవిష్కరించుకున్నాం. పెద్దలు వి నరసింహరావు గారు నమస్కారం, అలాగే మన డైరెక్టర్ డాక్టర్ కేంద్ర నరసింహారెడ్డి గారి సమక్షంలో ఈ వెబ్సైట్ ఆవిష్కరణ జరుగుతున్నాం.